ఇది నేను పుట్టి పెరిగిన ఊరండి. ఒక్క నిమిషం మా ఊరిని చూసి ఎంజాయ్ చేయండి. ఇది నేను పుట్టి పెరిగిన ఊరండి. చాలా బాగుంది కదా. సో 10th వరకు నేను అక్కడే ఉన్నానండి. ఇకపోతే మొట్టమొదటిసారిగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి అందరికీ. సో ఇది 2024లో నా టెర్రస్ గార్డెన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, టెర్రస్ గార్డెన్లో దొండకాయలు అలా కాస్తూనే ఉన్నాయి. ఇకపోతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి. ఇక్కడ చిన్న ఓపెన్ ప్లాట్ తీసుకున్నాను, చెప్పాను కదా నేల మీద పండిద్దామని అనుకుంటున్నానని. సో అది నా కల నెరవేరిందండి. తను మా సిస్టరు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విషయాన్ని తెలియజేయడము. చూడండి, ఇదంతా మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్ అండి. నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ కూడా అవుతుంది, ప్లస్ హెల్దీగాను ఉంటుంది. సో ఇవేంటంటే ప్రీకాస్ట్ వాల్స్ ఓనర్స్ వేసి ఇచ్చారండి, ల్యాండ్ ఓనర్స్ వేసి ఇచ్చారు. ఇది ఎంతైంది అన్న విషయం నేను త్వరలో తెలియజేస్తాను. ఇది మొత్తము 200 square yards అండి. లీజ్కి తీసుకున్నాను. ప్రస్తుతం అయితే 3 yearsకి తీసుకున్నాను. ఈ ప్రీకాస్ట్ వాల్స్ వేసి గేట్ పెట్టి వాటర్ ట్యాంకర్స్ పెట్టి ఇచ్చారండి. దీనికి బోరింగ్ కూడా లేదు, వాటర్ నేనే చూసుకోవాలి. సో ఇలా ఫస్ట్ డే అండి, ఒకరోజు కంప్లీట్ అయిపోయింది ఈ వాల్స్ తయారు చేయడానికి. సో నాకు ఈ విషయంలో మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇవి ఎక్కడున్నాయి అనే విషయము డీటెయిల్స్గా చెప్తానండి. ఇక్కడ చూసారా, ఇది 2 feet లోతుకి గుంటలు తీశారు. నేలలో 2 feet, పైన 6 feet, మొత్తం 8 feet అండి. చూడండి, ఈ వాల్స్ వేయడానికి ఓన్లీ గేట్ అది పెట్టడానికి 1 day పట్టిందండి కంప్లీట్గా. ఈ వర్కర్స్ కూడా చాలా మంచి వాళ్ళు దొరికారు, చాలా నీట్గా చేశారు వర్క్. 1 dayలో కంప్లీట్ చేశారు, చాలా బాగా చేసి ఇచ్చారండి. అది చూడండి, ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఇలా 6 feet పైన ఈ ప్లేట్స్ ఏమో 5 ప్లస్ 1 feet ఏమో పైన డిజైన్ అండి. ఈ వర్కర్స్ డీటెయిల్స్ కావాలి అని అనిపిస్తే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు అడిగితే తప్పకుండా డీటెయిల్స్ ఇస్తానండి. నెక్స్ట్ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఓకే. ఈ వర్క్ అంతా నాకు నవంబర్ ఎండింగ్లోనే కంప్లీట్ అయిపోయిందండి. సో యాక్చువల్లీ ఏంటంటే నేను డిసెంబర్ 1st weekలో కావాలని చెప్పాను. సో ఒక 10 days పట్టింది ఇదంతా కంప్లీట్ కావడానికి. నాకు డిసెంబర్ 1st కంతా హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చారు. సో చాలా తొందరగా వర్క్ అయిపోయిందండి. ఈ వీడియో షూట్ చేసి 1 month అయిపోయిందండి ఆల్రెడీ. సో నేను 1 month నుంచి ఏమీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఈ వర్క్ చేసుకోవడంలోనూ చాలా బిజీగా ఉండిపోయాము. ఇంకొకటి ఏంటంటే మేము కొత్తగా ఒక ఇల్లు కూడా తీసుకున్నామండి. అది గృహప్రవేశం చేసుకోవడము, మొక్కలు షిఫ్ట్ చేసుకోవడము, ఈ వర్క్ అంతా చేసుకోవడము, ఇదంతా షిఫ్ట్ చేసుకోవడానికి హౌస్ షిఫ్ట్ చేసుకోవడం, ఇవన్నీ కంప్లీట్ కావడానికి 1 month నుంచి చాలా బిజీగా ఉన్నాను. సో అందుకనే వీడియో అప్లోడ్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేశాక చూపిద్దామన్న ఉద్దేశంతో కొద్దిగా లేట్ చేశానండి. సో డెఫినెట్గా మళ్ళీ 2025లో మంచి వీడియో
అప్లోడ్ చేసి మీకు కనుల విందు చేస్తానని మాటిస్తున్నాను. సో నాకు 2024 మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా మంచి మంచి మెమొరీస్ ఇచ్చింది. అలానే చిన్న చిన్న బాధలున్నా కూడా మంచి మంచి మెమొరీస్ మాత్రం చాలా హ్యాపీ ఆనందాన్ని ఇచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందని, మీకు నచ్చుతుందని మాటిస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. ఈ వింటర్ సీజన్లో పువ్వుల మీద, ఆకుల మీద మంచు బిందువులు ఎంత ఆహ్లాదంగా ఉన్నాయి కదా, ఎంత హ్యాపీగా ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూస్తూనే ఉండండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ఇంతటి అదృష్టాన్ని పొందాలంటే అందరికీ సాధ్యం కాదు కదా. సో ఇంత ఆనందాన్ని మీరు కూడా పొందాలనంటే మొక్కల్ని పెంచండి, ఆనందంగా ఉండండి, హెల్తీగా ఉండండి. చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది మన గార్డెన్లో విహరిస్తూ ఉంటే. అసలు ఇంటికి వెళ్ళాలన్న ధ్యాసే రాదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన జీవితంలో కొంత టైము, మంచి టైం స్పెండ్ చేస్తున్నామంటే మన గార్డెన్లోనేనండి. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ. అప్పుడే అయిపోలేదండి, ఇంకా ఉంది చూడండి. నెక్స్ట్ డే, సెకండ్ డే ఏం చేశానంటే ఇలా మార్కింగ్ చేసుకొని మొక్కల కోసం పాదులు చేసుకున్నామండి. సో వీళ్ళు కూడా వర్కర్స్ చాలా మంచి వాళ్ళు దొరికారు. ఇది కూడా ఒకరోజు ఒక 2 days పట్టింది పాదులు తీసుకొని పెట్టుకోవడానికి. సో ఈ మొక్కలన్నీ షిఫ్ట్ చేశాను, చూసారు కదా, ఇలా తయారైందండి. ఇట్లా అంతా మొత్తం మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా 2 feet లోతుకి పాదులు చేశారండి. చూసారు కదా, నేను ఈ క్లిప్ షార్ట్లో కూడా పెట్టాను. ఈ కొన్ని స్టార్టింగ్ ఫస్ట్ టైం పెడుతున్నాం కదా, నెక్స్ట్ టైం నుంచి న్యాచురల్ పద్ధతిలోనే చేద్దామని అనుకున్నానండి. ఈ ఫస్ట్ టైం మాత్రం కొద్దిగా బోన్ మీలు, వేపపిండి, ట్రైకోడర్మా, సీవీడ్ గ్రాన్యూల్స్ అవన్నీ కొద్దిగా మిక్స్ చేసి కొద్దిగా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క పిడికెడు ఇద్దామని అనుకున్నాను. సో ఇదండి, ఇలా కలుపుకొని రెడీ చేసుకున్నాను ఫర్టిలైజర్. సో ఫస్ట్ టైం మాత్రమే పెడతానండి. నెక్స్ట్ టైం ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు మొక్కలు ఇప్పుడే పెడుతున్నాం కాబట్టి టెర్రస్ గార్డెన్లో వాటికి అలవాటు పడి ఉంటాయి కదా మొక్కలు. సో ఇప్పుడు నేలలో పెట్టేసామంటే కొద్దిగా ఇవి అలవాటు పడడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇప్పుడు ఈ చూసారు కదా, ఈ పాదులు ఇలా చేసి కొద్దిగా రెడ్ సాయిల్ వేసుకున్నాను, కొద్దిగా ఎర్రమట్టి వేశాను. కొద్దిగా వేసిన తర్వాత ఇదిగోండి, చూసారా, ఫస్ట్ ఒక పూల మొక్కను పెడుతున్నానండి. ఇది చూడండి, ఆ మొక్కని టబ్లో నుంచి ఎలా తీయాలి అన్నది క్లియర్గా చూపిస్తున్నాను. సో గట్టిగా లాగకూడదు మొక్కని, నిదానంగా జాగ్రత్తగా మన చిన్నపిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తామో అలా మొక్కల్ని కూడా హ్యాండిల్ చేయాలి. సో అయినా కూడా రాకపోయేసరికి నేను కొద్దిగా టబ్బును గట్టిగా కొట్టి తీసానండి. చూడండి, కొద్దిగా ఈ ఫర్టిలైజర్ వేసుకున్నాను. మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్లాంట్ పెడుతున్నా కాబట్టి దేవుడికి మొక్కని పెడుతున్నాను. చూడండి, సో ఇదండి, ఇలా పెట్టి ఈ పైన మళ్ళీ కొద్దిగా రెడ్ సాయిల్ వేసేసి, ఇది బ్లాక్ సాయిల్ అండి, చాలా బాగుంది, మట్టి చాలా బాగుంది. వేరే మట్టి యాక్చువల్లీ ముందేమనుకున్నానంటే మొత్తం రెడ్ సాయిల్ చూసారు కదా, ఒక లేయర్ రెడ్ సాయిల్ వేద్దామని అనుకున్నాను.
కానీ మట్టిని చూసిన తర్వాత చాలా బాగుంది, పొడి పొడిగా చాలా బాగుంది. సో అందుకని నేను రెడ్ సాయిల్ ఇప్పుడు వేయదలుచుకోలేదు, ఈ మట్టిలోనే పెట్టేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా ఒక్కొక్క మొక్కకి కొద్దిగా మట్టి ఇచ్చేసి మిగతాదంతా బ్లాక్ సాయిల్ తోటే చేద్దాం అనుకుంటున్నాను. బ్లాక్ సాయిల్ కూడా కాదు, అది చాలా పొడి పొడిగా చాలా బాగుంది సాయిల్. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా ఏంటంటే ఇవి పంట పొలాలండి. ఇప్పుడు పంట పొలాలను తీసేసి అన్నీ ప్లాటింగ్ చేసేసి అమ్మేస్తున్నారు. సో ఇట్లా మొక్క పెట్టేసి కావాల్సిన నీళ్ళు ఇచ్చాను. సో ఇదండి సెకండ్ డే థర్డ్ డే. నాకు ఇది స్టార్ట్ చేసి ఒక 1 వీక్లోనే మొత్తం నా వర్క్ అంతా అయిపోయిందండి. పెట్టుకోవడము, గోడలు కట్టించుకోవడము, తర్వాత వాళ్ళు ఓనర్స్ మాత్రం చదును కూడా చేసి ఇచ్చారు, నేల చక్కగా చదును చేసి ఇచ్చారు. సో వాల్స్ కట్టించారు, వాటర్ ట్యాంక్ పెట్టించారు. సో మేమేంటంటే పాదులు తీసుకొని మొక్కలు షిఫ్ట్ చేసుకొని చక్కగా ఈ వర్కర్స్ కూడా మంచి వర్కర్స్ దొరికారు నాకు. చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ కొన్ని ఈ వంగ మొక్కలు ఉండే కదా మన టెర్రస్ గార్డెన్లోవి, ఆ వంగ మొక్కలు ఒక పాదులో పెట్టుకున్నానండి, ఒక మడిలాగా చేసుకున్నాను. ఇంకా మిగతావన్నీ మొక్కలన్నీ ఇలా ఉన్నాయి. వీటినన్నీ ఇంకా నెక్స్ట్ డే అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఒక 1 వీక్లో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. వీళ్ళు మన వర్కర్స్ చాలా పేషెన్స్ తోటి చాలా హ్యాపీగా చేసి ఇచ్చారు నాకు పని. సో ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమేమి చేయొచ్చో నాకు సలహాలు ఇస్తారని ఆశిస్తూ మీ కేపీ. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.